ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. గొప్ప దేవా, ఈ సమయంలో స్త్రీల సహవాసంలో నీ దాసురాలు నడిపించినావు, ప్రేరణ ఇచ్చినావు. కృపగల దేవా, దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మేము పఠించడానికి మీరు మా కృప దయచేయమని నాయనా, అన్ని విధాల నీ దీవెనలు పాల్గొంటున్న ఈ స్త్రీలందరి మీద కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా. కూర్చోండి. అందరు బాగున్నారా? మీరు ప్రార్థన చేస్తే నేను బాగుంటాను. అబ్బా, అయితే స్త్రీల సహవాసం ఎట్లా జరుగుతుంది? బాగా జరుగుతుంది. బయట లైట్ లేదా? సరే, ఈరోజు ప్రసంగం కాదు, నేను ప్రశ్నోత్తరం, అంటే నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. అంటే మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తాను. దాంట్లో వాక్యం కూడా ఉంటుంది. మీ చేత 2 నిమిషాలు ప్రసంగాలు కూడా చేపిస్తా. మళ్ళీ క్విజ్ క్వశ్చన్స్ అడుగుతా. 10 ప్రైజులు తెచ్చిన ఈరోజు. అయితే ఈరోజు మరి అంశం ఏంటంటే సిలువనొద్ద మరియా, మేరీ అట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్. సిలువ దగ్గర మరియా. మరియా అనగానే మనకు చాలా అభిమానం కదా, ఎందుకంటే ఆమె స్త్రీలలో ధన్యురాలు, స్త్రీలలో ధన్యురాలు, స్త్రీలలో ఆశీర్వదింపబడింది అని ఉన్నది. మరియా స్త్రీలలో ఆశీర్వదింపబడింది. ఆమె గర్భఫలము ఆశీర్వదింపబడింది. యూదయ దేశంలో ఎంతోమంది కన్యకలున్నా ఈ పేద వడ్ల కన్యను దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అంటే దేవుడు ఎన్నుకున్న స్త్రీ, ఎ ఉమన్ చోజన్ బై గాడ్, అంటే ప్రత్యేకింపబడినది. ఇప్పుడు ఒక ఉద్యోగంలో సెలెక్షన్ కావాలంటే వాళ్ళకి చాలా ప్రత్యేకతలు ఉంటాయి కదా, చాలా అర్హతలు ఉంటాయి. ఒక బ్యాంకులో ఉద్యోగం కావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. లెక్కలు బాగా రావాలి, ఇంగ్లీష్ బాగా రావాలి, లేకుంటే ఎయిర్లైన్స్లో ఉద్యోగం దానికి మరి లావు ఉండకూడదు, చాలా ట్రిమ్గా ఉండాలి. రైల్వేలో ఉద్యోగం, అక్కడ కొన్ని క్వాలిఫికేషన్స్, అర్హతలు ఉంటాయి. ఇలా ఒక్కొక్క స్థాయిలో మనకు ఎంపిక కావాలంటే అర్హతలు ఉండాలి. మరి ఆ యూదయ దేశంలో ఇంతమంది కన్యకలున్నా మరి మెస్సయ్య వారి గర్భంలో జన్మించాలని కన్యకలందరూ ఎదురు చూసేదంట. నా గర్భంలో మెస్సయ్య పుట్టాలి, నా గర్భంలో మెస్సయ్య పుట్టాలి. కానీ దేవుడు మరియను ఎన్నుకున్నాడు. అంటే అంతమంది కన్యకల్లో మరి దేవుడు మరియను ఎన్నుకున్నాడు. పేదది, వడ్లవాణి కూతురు, ఆమె వడ్ల కుటుంబంలో పుట్టింది. ఆమెకి ఏ యోగ్యతలు ఉన్నాయి అది మనం ఈరోజు ధ్యానించాలి. అది మనం ధ్యానించబోతున్నాం. మరియకున్న యోగ్యతలు. మరియ గురించి ఎప్పుడు క్రిస్మస్ సమయంలో మనము చాలా వాక్యం ధ్యానిస్తాం. మరియ గురించి, మరి ఆమె జగద్రక్షకునికి తల్లి అయిందని, దేవుడు ఆమెను కటాక్షించినాడని, ఆమె తన జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొందని, కష్టాలు ఎదుర్కొందని, దేవుని చిత్తము నెరవేర్చడానికి ఎన్ని ఆటంకాలు ఎదుర్కొంది ఆమె. కన్యక గర్భవతి అయి కుమారుని కనునని గబ్రియేలు దూత సెలవిచ్చినప్పుడు ఆ శుభవార్తనే కానీ ఆమెకు అది శుభవార్తగా అనిపించిందా? ఒక కన్యక గర్భవతి అయితే ధర్మశాస్త్ర చట్ట ప్రకారము ఆమెను రాళ్ళు కొట్టి చంపేస్తారు. పురుష సంయోగం లేకుండా ఆమె ఎలా గర్భం ధరించింది అది వాళ్ళకు నమ్మశక్యం కాదు, వాళ్ళు నమ్మరు అలాంటివి, కాబట్టి కొట్టి చంపేస్తారు. కానీ దేవుడు ఎప్పుడైతే ఈ చిన్నది, కొందరు పండితులు అంటారు ఆమెకు 13 లేక 14 సంవత్సరాల వయసు,
ఆమె మరి దేవుని చిత్తము జరిగించాలని ఎప్పుడైతే తీర్మానం చేసుకుందో దేవుడే ఆమెకు సహాయం చేసినాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు కొన్ని పనులు చెప్పినప్పుడు ఇది నా వల్ల కాదు, నేను ఇది చెయ్యను అనే దానికంటే దేవా నీ చిత్తం చేయడానికి నాకు సహాయము దయచేయి. అప్పుడు దేవుడే తన హస్తం చాపి నిన్ను పట్టుకొని అడుగడుగు ఏం చేస్తాడు, నడిపిస్తాడు. అందుకే దేవుడు ఇచ్చిన పనిని మనం చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. చేస్తున్న కొలది నువ్వు దూరం దూరం వెళ్ళిపోతావు, దేవుని ప్రశంస పొందుకుంటావు, నీకు గొప్ప పేరు కీర్తి లభిస్తుంది, మనుషుల దయ లభిస్తుంది, దేవుని దయ కూడా లభిస్తుంది. నీకు జ్ఞానం ఇస్తాడు దేవుడు, నిన్ను కాపాడుతాడు కూడా. ఒక ఫలం ఇచ్చే చెట్టుకు మనం ఎంత శ్రద్ధ తీసుకుంటాం కదా, అది ఫలం ఇస్తుంది కాబట్టి కొద్దిగా ఎరువేస్తాం, కొద్దిగా నీళ్లు పోస్తాం, కొద్దిగా చుట్టూ తవ్వుతాం, కాపాడుతాం. పక్షి కానీ జంతువు కానీ వచ్చి దాన్ని ముట్టకుండా కాపాడుతాం. అదే ఫలం లేని చెట్టును అంత కాపుదల ఉండదు, దేవుడే కాపాడుతాడు. అందుకే తన భక్తులను ఆయన ఏం చేసినట్ట కాపాడుతాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు కూడా వార్తల్లో చక్కర్లు కొడుతుంది, 103 మంది భక్తులను చంపేస్తారంట. అప్పుడు నేనైతే మనసులో నవ్వుకున్నాను, ఇది అయిన పైన ఇది కాని పని. ఎందుకంటే దేవుని విరోధమైన ఏ ఆలోచన అయినను, ఏ జ్ఞానమైన వివేచన అయినను నిలవదు. మనిషి అనుకుంటే కాదు, అది దేవుడు అనుకుంటే అది. భక్తులారా మీరు తిరిగి రండి అంటే పోవాల్సింది, కానీ దేవుని సెలవు లేకుండా మనకేది సంభవించదు. కనుక దేవుని పని చేయడానికి ఎప్పుడూ ధైర్యం ఉండాలి మనం. అట్టి ధైర్యాన్ని ఈ యవన స్త్రీ మరియలో మనం చూస్తాం. పిల్లలు అలా చేస్తే నేను ఊరుకొని ఇప్పుడే చెప్తున్నా, తల్లి ఎత్తుకొని పోవాలి బయటికి, నో డిస్టర్బెన్స్. ఇది దూరం వెళ్ళిపోతుంది వాక్యం. ఒక చైర్ వేసి బయట ఆమెను కూర్చోబెట్టండి, బయట కూర్చొని విను, మైకి ఉంది కదా. అయితే బయటనే కూర్చోవాలమ్మా నువ్వు. అయితే ఈమె మరియ ఎంత ఉత్తమురాలంటే, ఇప్పుడు కూడా కొన్ని తెగల వారు ఆమెను దేవతగా పూజిస్తారు మరియమ్మను. ది వర్షిప్ మేరీ. ఎందుకంటే ఆమెలో అన్ని గుణాలు చూసిండ్రు. అయితే సర్వలోక రక్షకునికి తల్లి అయిపోయింది. అంటే దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు కదా రక్షణ ప్రణాళికలో. స్త్రీ అవసరమైంది దేవునికి. గాడ్ నీడెడ్ వన్ ఉమన్. దట్ ఉమన్ వాజ్ మేరీ. అంటే ఈమెలో ఉన్న సుగుణాలు ఏంటి, అది ఈరోజు మనము ధ్యానించాలి. గొప్ప పని చేయాలంటే మనకేం కావాలి? శక్తి కావాలి, జ్ఞానం కావాలి, ఓర్పు కావాలి. గొప్ప పని దేవుడు ఒక పెద్ద దొడ్డ పని ఇచ్చినాడు. అది నెరవేరాలంటే నీకు కావాల్సిన గుణాలు మీరు చెప్పండి. మీకు శక్తి అన్నారు, ఓర్పు అన్నారు, జ్ఞానం అన్నారు, ఆలోచన శక్తి కావాలి, ఇంకా పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి, ధైర్యం కావాలి, తెగింపు కావాలి. బా ఎన్నెన్ని మంచి మంచి ఆనర్స్. ప్రార్థనా శక్తి కావాలి, విశ్వాసం కావాలి, దేవుడు తోడున్నాడు అనే నమ్మకం కావాలి. బా నిరీక్షణ కావాలి. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. నిరీక్షణ కావాలి. ఎందుకంటే విశ్వాసం ఉన్నది కరెక్టే, కానీ విశ్వసించిన దాన్ని పొందుకునేంత వరకు ఏం కావాలా? నిరీక్షణ కావాలా. పొందుకున్న తర్వాత విశ్వాసంతో పని లేదు. కాబట్టి నిరీక్షణ అనేది ప్రతి ఒక్క స్త్రీకి కావాలి. ప్రార్థన చేస్తున్నాము, మరి ఆ ప్రార్థన ఫలితాన్ని పొందుకోవడానికి మనకు విశ్వాసంతో పాటు నిరీక్షణ కావాలి. వెరీ గుడ్. ఇంకా ఏం కావాలి? బా వెరీ గుడ్, ప్రేమ కావాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అన్ని మంచి మంచి ఆన్సర్స్ వస్తున్నాయి. ప్రేమ లేకుంటే మనం వ్యర్థులం. దేవుని పని చేయాలంటే మనకు కావాలా? ప్రేమ. అది కొద్దిగా ఉంటే సరిపోదు, గుండె నిండుగా ప్రేమ ఉంటేనే మనం దేవుని పని చేయాలి.
సహవాసం కూడా ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలతో సహవాసం ఉంటే మనం అనేకమైన కార్యాలు నేర్చుకుంటాం. వెరీ గుడ్. ఓర్పు చెప్పింది. ఐక్యత కావాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక పని పెట్టుకున్నావు, నువ్వు ఒక్కదాన్నే చేస్తావు, దానికి నీ కుటుంబ సహకారం ఉండాలి. భర్త, పిల్లలు, బంధువులు, సంఘం అంటే సంఘ సభ్యులు కూడా నీతో ఉంటే ఆ పని నీకు మరి అలకగా అవుతుంది. కాబట్టి ఐక్యత కూడా చాలా అవసరం. అందరినీ కలిపి కట్టుకొని పోవడం చాలా అవసరం. ఇంకా నేను ఈ పని చేయాలి, దేవుడు నాకు ఇచ్చిన ఈ పని నేను తప్పకుండా చేయాలి, ఒక దృఢ నిశ్చయం, అంటే ఒక దృఢ సంకల్పం. మరి ఇతర మార్గాల్లో అంటారు సంకల్ప బలం, విల్ పవర్. అంటే నువ్వు ఒక పని అనుకున్నావు, అది సాధించాలి అంటే విల్ పవర్ కావాలి. కొందరు తల్లులు ఇలాగే ప్రార్థిస్తారు, నా బిడ్డ డాక్టర్ కావాలి, నా బిడ్డ ఐఏఎస్ కావాలి. ఎంత దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం అంటే అది దేవుని యొద్ద నుండి పొందుకునేంత వరకు వారు ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, పిల్లల విషయం శ్రద్ధ తీసుకుంటారు, చివరికి వారు అది సాధిస్తారు. దేవుని స్తోత్రం. అందమ్మా మన నమ్మకంగా ఉండాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. కత్ర పనులు చేయొద్దు, ముందు ఒకటి వెనుకొకటి, అప్పుడు దేవుని దగ్గర ఒకటి ఇంకొకటి. కపట భక్తి వేషధారణ ఉండే వాళ్ళు ఏది సాధించరు, మధ్యలోనే పట్టుబడతారు, వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలము అయిపోతుంది. ఎప్పుడు యథార్థంగా ఉండాలి. వెరీ గుడ్. నమ్మకంగా ఉండాలి. ఏమన్నామ్మా? సామర్థ్యం ఉండాలి, అంటే అబిలిటీ. ఇన్ని ఉండాలి నా దేవుని సేవకు ఇన్ని ఉండాలి. అబిలిటీ అంటే ఒక పని చేయడానికి మరి సామర్థ్యం, అబిలిటీ. మనకు సామర్థ్యం ఎవరిస్తారు? సామర్థ్యం అనుగ్రహించేవాడు దేవుడే. బలం ఉండాలి. ఆరోగ్యం గురించి మీరు ఎవరు చెప్పలేదు, ఇవన్నీ ఉండే ఆరోగ్యం లేకుంటే ఆరోగ్యం కూడా కావాలి. ఆరోగ్యము ఏమంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే అది నిజంగానే భాగ్యాన్ని చేస్తుంది ఆరోగ్యం. ఆరోగ్యం లేకుంటే మనం ఒక్క అడుగు వేయలేం. ఆరోగ్యం ఎవరిస్తారు? దేవుడే ఇస్తారు. ఆరోగ్యం, నేను నీకు ఆరోగ్యము కలగజేస్తాను వాగ్దానం ఉంది. మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నిటికీ పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానం ఉన్నది. ఇంకా అది కూడా కరెక్టే. శాంతి ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఏదైనా మంచి పని చేయాలంటే నీకు నెమ్మది ఉండాలి. నెమ్మది లేకుంటే మనం పని చేయలేం, సగం చేస్తాం, వదిలేస్తాం. నెమ్మది కూడా ఎవరిస్తారు మనకు? ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. అది ఎక్కడుందన్నమాట? యెషయా 26:3. ఓకే. తర్వాత ఇంకా ఏదో పాయింట్ చెప్పిండ్రు ఇక్కడ. ఇప్పుడు ఒక దీక్షలోనే ఉంటారు. ఎందుకంటే దేవుడు ఏదైనా పని అప్పగిస్తే వాళ్ళకు ఒక దీక్ష ఉంటుంది, గోల్ ఉంటుంది. గోల్ అంటే అది గురి చేరాలని ఒక పట్టుదల ఉంటుంది. గురి లేకుండా పరిగెత్తొద్దని పౌలు అంటాడు కదా. మనకు గురి ఉంటుంది, అంటే మన ఆరోగ్యము, మన సామర్థ్యము, మన తలంపులు, మన కష్టము, ఇవన్నీ కూడా మనము కేంద్రీకరించి ఒక్కదాని మీద మనము గురి పెట్టినప్పుడే అది సాధిస్తాం. వెరీ గుడ్. అది కూడా చాలా పెద్ద పాయింట్. ఇప్పుడు స్త్రీలకు కావాల్సిన పాయింట్స్ అన్నీ ఒకటొకటి వస్తుంది. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. ఎక్కడుంది అది? నాకు తెలుసు సామెతలని ఎక్కడ అంటున్నా. ఎవరు చెప్పినారు? సామెతలు 12 కరెక్ట్ ఉందా? చూడండి. 12:22 27 కరెక్ట్ ఆన్సర్. మీ పేరేంటి? కృపానా? కృపాజ్యోతి. ఓకే, వెరీ గుడ్. అంటే నేను రేర్గా ఇది ఎక్కడో అందరూ చెప్తారు కానీ రెఫరెన్స్ తెలియదు వాళ్ళకి. నువ్వు రెఫరెన్స్ చెప్పినావు, వెరీ గుడ్. నువ్వు మరి చురుక్కుంటావా? ఎప్పుడు లేస్తావు పొద్దున్న? 4. ఇప్పుడు శిల్వ ధ్యానాలు ఉన్నందుక, లేకుంటే 5కి లేస్తాం. సరే, వెరీ గుడ్. హల్లెలూయా, స్తోత్రం. ఇంకా ఏం కావాలా?
చాలా మంచి మాట చెప్పినావు. నీకు ప్రైజ్ ఇస్తాను నేను. లిడియా, చప్పట్లు కొట్టండి. చాలా మటుకు మనం ఏం చేస్తామంటే మనకు అది చేయాలని ఉంటుంది, ఇది చేయాలని ఉంటుంది, మనం దేవుని చిత్తం జరగాలని ఉంటుంది, దేవుడు అన్నీ ఇస్తాడు, అన్నీ బాగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు మన లోకంతో రాజీ పడే అవకాశం, అది ఎవరు మన గమనాన్ని చెదరగొడతారు తెలుసా? అపవాది, సాతానుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు వద్దులే, ఇప్పుడు వద్దా, పని పక్కన పెట్టు, ఇప్పుడు షాపింగ్ పోదాం, ఇప్పుడు లేకుంటే మంచి రెస్టారెంట్ పోదాం, తిందాం, టైం ఇట్లా మన సమయాన్ని ఏం చేస్తాడు, సెల్ చూసుకుంటుంటూ లడీలాగా ఒకటెంబడి చూసుకుంటూ టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి నువ్వేమన్నావు? రాజీ పడొద్దన్నావు. అంటే ఏ ఉమెన్ విత్ ఏ మిషన్, ఏ ఉమెన్ విత్ ఏ విజన్, ఒక దర్శనం గల స్త్రీ, దేవుడు ఒక పని అప్పగించిన స్త్రీ ఎప్పుడు కూడా మరి లోకంతో రాజీ పడదు, పరిస్థితులతో రాజీ పడదు, సమయాన్ని కూడా ఏం చేయదు, వ్యర్థం చేయదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, మంచి పాయింట్ చెప్పినాం. అందుకే ఇన్ని పాయింట్స్లో నీకు ఇచ్చిన ప్రైజ్. ఇంకా అబ్బా, వండర్ఫుల్ పాయింట్. చప్పలు గట్టి కొట్టండి. మీరు అన్నీ చెప్పారు కానీ అస్సలైన పాయింట్ ఏంటి తెలుసా? దేవుని పని చేయాలంటే పరిశుద్ధత ఉండాలి. లేచలేమని బిడ్డ, నీ పేరేంటి? సరిత. నువ్వు ఎక్కడుంటావు? ఇక్కడే అంటే ఎక్కడ? సరే, మొత్తానికి మంచి పాయింట్ చెప్పావు. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడడంట. తర్వాత దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి, అది పరిశుద్ధంగా చేయాలి. అప్పుడే ఆ పనులు మరి సఫలత ఉంటుంది. మరియా ఆమె కన్యక అంట, పురుషుని ఎరగని స్త్రీ, అంటే విర్జిన్. అంటే ఆమెకు పురుష సంయోగమే, అంటే పాపం ఎరగని స్త్రీ. దేవుడు ఎట్లా అనుకున్నాడు చూసినావా? దేవుడు సువార్త ప్రకటించడానికి ఏమో ఒక సమరయ స్త్రీ, ఆమె పాపిష్టురాలు, పాపాత్మురాలు, 5 పెనిమిట్లు ఉండినారంట, ఇప్పుడు ఉన్నవాడు భర్తగాడంట. కానీ అది సువార్త ప్రకటనకు ఆమెను పరిశుద్ధురాలుగా చేసి వాడుకున్నాడు. కానీ సర్వలోక రక్షకుడు ఒక స్త్రీ అందు గర్భం దాల్చాలంటే దేవుడు పెళ్ళైన స్త్రీని ఎన్నుకోలే, ఎవరిని ఎన్నుకున్నాడు? మరి ఆమె ఎలాంటిది? కన్యక. ఆమె పురుషుని ఎరగానే. వెరీ గుడ్, వెరీ గుడ్, యూ గెట్ ఎ ప్రైజ్. ఎందుకు సపోర్ట్లు కొడతలేరు మీరు? సరిత. సరే, ఇంకా పాయింట్స్. ఇప్పుడు నీతి, యథార్థత, పరిశుద్ధత ఇవన్నీ పర్యాయ పదములే అనుకుంటా నేను. అది మరి దానికి వేరే మీనింగ్ ఉంటే మీరు చెప్పండి. మంచి పాయింట్ అది. తగ్గింపు, తగ్గింపు, తగ్గింపు పాయింట్ ఆల్రెడీ చెప్పిండ్రా మీరు? చెప్పలేదా? సరే, ఇంకా అదే పవిత్రమైన జీవితం అంటేనే పరిశుద్ధరాలు. పరిశుద్ధరాలని దేవుడు ఎన్నుకుంటాడు. అది కూడా పాయింటే. విధేయత, అది కూడా విధేయత. కరెక్ట్. నీ పేరేంటి? పద్మ. విధేయత అన్నప్పుడు అంటే రేర్ పాయింట్స్కు నేను ప్రైజ్ ఇస్తాను. రేర్గా చెప్పిన విధేయత, పరిశుద్ధత, రాజీ పడకుండా ఉండడం. ఇంకోటి చెప్పాను కదా, కనికరం. ఇక ఆత్మఫలాలు అన్నీ చెప్పుకుంటూ పోతే మనకు పాయింట్స్ వచ్చేస్తుంది కదా. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఆత్మ నుండి ఉద్భవించింది కాబట్టి దేవుని పని చేయడానికి ఇవన్నీ కావాలి. విధేయత అంటే లోబడ్డమే కదా. ఒక్కొక్కరు చెప్పండి, గట్టి చెప్పు. దేవుని అవును. అంటే ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు కానీ నేను ఇట్లా అర్థం చేసుకుంటున్నా. ఒక స్త్రీని దేవుడు ఎన్నుకున్నప్పుడు
ఆ స్త్రీ అయ్యో నేను స్త్రీని, నా వలన కాదు, స్త్రీలు పని చేయొద్దు, స్త్రీలు సేవ చేస్తారా, ఇలాంటివన్నీ పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే నిన్ను ఎన్నుకున్నది ఎవరు? దేవుడు. దేవుని స్తోత్రం. చప్పట్లు గట్టి కొట్టండి. హల్లెలూయా. నన్ను దేవుడు ఎన్నుకున్నప్పుడు ఈ అడ్డగోలి ప్రశ్నలు చెత్తబుట్టలు వేసేసాను. అందుకే ఇంత పైకి వచ్చిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు అనుమానమే లేకుండింది. దేవుడు స్త్రీలు వాడుకోడు, పురుషులనే వాడుకుంటాడు. అయ్యో నేను చేయలేను, అయ్యో ఈ పని ఎట్లా నేను అనుకోలే. నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలను. దేవుడు నాకు చెప్పినాడు, నేను అది చేస్తాను, అది తప్పకుండా స్థాపింపబడుతుందని విశ్వాసం ఉండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజీపడలే. మేలు, ఇదంతా మేలే కదా, మేలు కొరకే దర్శనం కదా, మేలు చేయడానికి. ఇంకా సాకులు చెప్పవద్దు. కరెక్టే. ఎవరు చెప్పింది? నువ్వు చెప్పినావా? సాకులు చెప్తే ఇక పని జరగదు కదా. సోమరివాడు అంటాడంట, నేను పోలేను ఇప్పుడు, బయట సింహం ఉన్నది అంటాడంట. పని బోర్డు వాడంట బయట సింహం ఎట్టుంటుంది? పట్టణంలో సింహం వస్తుందా? అడవిలో ఉంటుంది కదా సింహం. వీడు అన్ని సాకులు చెప్తాడంట. నేను బోన్ ఈరోజు, బయట అక్కడ సింహం ఉన్నది, నేను బోన్ అంటాడు. అలాగూ దేవుడు మనకు పని ఇచ్చినప్పుడు సాకులు చెప్పకూడదు. మంచి మాట అది, రేర్ పాయింట్. సాకులు చెప్పొద్దు. పెన్ తీసుకురా, పెన్. అదే చెప్పేసాడు, నీతి, పరిశుద్ధత, యథార్థత అంతా చెప్పేసాడు. ఏ పనికైనా లేకుంటే దేవుని పనికా? ఇప్పుడు నల్ల దగ్గర నీళ్లు దొరకకుంటే ఏ పనికైనా నడుము కట్టుకొని 4 వేస్తున్నా. దేవుని పనికి స్త్రీ నడుము కట్టుకొని ధైర్యంగా నిలబడ. అంటే బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఆమె నడికట్టు చేత తన నడుము బలపరుచుకొని తన చేతులతో బలంగా పనిచేస్తుంది. ఎక్కడుందన్నమాట రెఫరెన్స్? అందరూ తెలుసు సామెతలని. చెప్పండి, ఎక్కడుంది? 31 కరెక్ట్ చెప్పుందా? ఏముంది చదువు? ఒక మైక్ ఇస్తే బాగుండు కదా. నేను అది రొటేట్ అవుతూ ఉండాలి. 31:17 అమ్మాయి తీసుకుపోయి ఇస్తుంది అందరికి. 31:17 ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయ. చేతులతో బలంగా పనిచేయ. అది కొందరు ఇట్లా నిలబడతారు కదా పొద్దున్న లేస్తే. మా అమ్మ తిడుతుంది ఇట్లా నిలబెడితే, ఇట్లా చెయ్యి అని అంటుంది. ఎందుకు ఇట్లా చెయ్యి ఇట్లా కట్టుకుంటే ఏమవుతుందని నేను అడిగిన ఒకసారి. అప్పుడు చెప్పేది, సోమరివాని చేతులు పని చేయ నొల్లవంట. అది ఎక్కడుంది? సోమరివాని చేతులు పనిచేయ నొల్లవు. వెతకండి, కష్టపడండి. మరి దేవుని వాక్యం నేర్చుకోవాలి కదా. ఎప్పుడు చెప్తే వింటూ ఉంటారు కదా. సోమరివాని చేతులు పనిచేయనొల్లవు. పన్నెండు నేను చెప్పిందేముందా? అది వేరు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చు. సరే, సోమరుల గురించి ఎక్కడెక్కడ ఉందో చదువుతూ ఉండు, దొరుకుతుంది మనకు. 13:4 సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏమీ దొరకదు.
శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. మనం వెతికేది ఏంటి ఇప్పుడు? సోమరి వాని చేతులు పనిచేయనొల్లవు. సామెతలు 21 దొరికిందా? స్మార్ట్ లేడీ. ఏం పేరు? 21, 25. అబ్బా, సోమరి వాని చేతులు పనిచేయనొల్లవు, వాని ఇచ్చ వాన్ని చంపును. అంత పెద్ద మాట ఉంది కదా. అంటే చాలామందికి దర్శనం ఉంటుంది, దేవుడు వారికి ఎన్నో పనులు అప్పగిస్తారు, చెయ్యరు వాళ్ళు. ఎందుకంటే సోమరితనం. రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, వాయిదా వేస్తుంటారు, సాకులు చెప్తుంటారు. వాళ్ళ చేతులు పని చేయడానికి రాదన్నమాట. చేతులు ఇట్లా ముడుచుకొని ఉంటారు. సోమరి ఎప్పుడు చేతులు ముడుచుకొని ఉంటాడంట, చేతులు ఇట్లా కట్టుకొని ఉంటాడంట, పని చేయని వాళ్ళమంట. అయితే వాని ఇచ్చ వాన్ని చంపుతుంది. అంటే ఎప్పుడు వాని హృదయంలో చేయాలని ఉంటుంది, కానీ చేయడు. వాని ఆశ వాన్ని చంపేస్తుందంట. వానికి నెమ్మది ఉండదంట. ఎందుకంటే దేవుడు పనిచ్చిండు చేయడం లేదు. ఎంత దౌర్భాగ్య స్థితి, ఎంత దరిద్రం, ఎంత బద్ధకం నాకు అనుకుంటాడు, సొంతంగా విమర్శించుకుంటాడు, కానీ ఏమి ఇంప్రూవ్మెంటు ఉండదు, అభివృద్ధి ఉండదు. సెల్ఫ్ పిటీ మాత్రం ఉంటుంది అన్నమాట. వాని ఇచ్చ వాన్ని చంపుతుంది. హల్లెలూయా. అంటే దేవుడు ఒక పని అప్పగిస్తే మనకు ఏముండాలి? చురుకుతనం ఉండాలి. హల్లెలూయా. ఇంకా చెప్పండి. ఎవరు? రక్షకుని పుట్టుకలో ఆమె ఎన్నో బాధలు సవాళ్ళు ఎదుర్కొంది, ముందుకు వెళ్ళింది. ఆమె పుట్టుకలో మాత్రం కాదు, ఆమె యేసు ప్రభు సిలువ దగ్గర కూడా, ఆ రెఫరెన్స్ చెప్పండి. సిలువ దగ్గర ఆమె తీక్షణంగా తన కుమారుడు ఇంత పటుబాధలు వలుతున్నాడు, ఆకాశానికి భూమి మధ్యలో మండు టెండలో. మైక్ ఇవ్వలేదా నీకు? ఇంకా చదువు. ఏం పర్వాలేదు, హడావుడు ఏమవుద్దు, మంచిగా చదువు. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. సిలువనొద్ద మరియా కదా. మరియా మాత్రం కాదు, ఎంతమంది స్త్రీలు ఉన్నారు? ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు సిలువనొద్ద నిల్చుంటారు. అంటే ఇప్పుడు మరి సిలువనొద్ద పురుషులు ఎందుకు లేరు? ఒక్క యోహాను మాత్రమే ఉన్నాడు. యోహాను అక్కడ లేడు, మళ్ళీ వచ్చినాడు. మొదట పారిపోయినాడు, మళ్ళీ వచ్చినాడు. నేను ఒకటే అడుగుతా మీకు, పురుషులు ఎక్కడ పోయినారు? అంటే స్త్రీలు చంపుతారని భయం లేదా? తల్లితో ఇంతమంది స్త్రీలు ఉన్నారు కదా. యేసు ప్రభుతో ఉన్నందుకు వాళ్ళకు కూడా అదే. ఇప్పుడు స్త్రీలకు ధైర్యం ఉందా, పురుషులకు ధైర్యం ఉన్నట్ట? కానీ దీనికి ఒక వాక్యం కావాలి, వాక్య ఆధారం కావాలి నాకు. స్త్రీలు ఉన్నారు, పురుషులు పారిపోయినారు. వెరీ గుడ్, మార్గరెట్ గెట్స్ ద ప్రైజ్. ప్రేమ నిండుగా ఉంటే భయం ఉండదు, ప్రేమ నిండుగా ఉంటే పిరికితనం ఉండదు,
ప్రేమ నిండుగా ఉంటే ప్రభు కొరకు ప్రాణాలు అర్పించడానికి కూడా తెగిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వండర్ఫుల్. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలును. ఇది ఎక్కడుంది అమ్మా? సామెతలు రెఫరెన్స్ చెప్పింది ఎవరమ్మా? పేరు కావాలా? పేరు చదువు మార్గరెట్, మైక్లో చదువు అమ్మ. సోమరి వారి చేతులు పని చేయని వాళ్ళు ఎవరు చెప్పిన? తులసి. తులసి. 1 యోహాను 4వ అధ్యాయము 17వ వచనము. 4వ అధ్యాయం 17వ వచనం. అంటే ఇప్పుడు మరి ఇంకో మాట నేను అడుగుతా. పురుషులేమో పారిపోయినారు, స్త్రీలేమో సిలువ దగ్గర ఉన్నారు. మరి అంటే ఆ బాధలన్నీ చూస్తూ ఉంటే అది కూడా యేసు తల్లి తన కడుపులో అంటారు కదా పేగుబంధం, అక్కడ కొట్టుబెట్టాడుతున్నాడు వేదనతోటి, చిత్రవద అనుభవిస్తున్నాడు. ఎండ మండుటెండ, రక్తం అంతా గారిపోతుంటే మరి నేను అనుకుంటాను ఈ మరియకి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు ఒకసారి ఏమైందంటే నా పెద్ద కొడుకు అఖిల్ వాడు ఏదో పని చేస్తుంటే ఇంత చెక్క, చిన్నది చెక్క కసక్కమని లోపల వేలు గుచ్చుకుంటే అది ఎంత నాకు ఆందోళన వచ్చిందంటే అది తీయాలా మరి కళ్ళకి నీళ్ళు వచ్చేసింది నాకు. అప్పుడు నాకు మరియ గుర్తొచ్చింది. అయ్యో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే నేను తట్టుకోలేకపోయినా కదా, మరి ఈ శరీరం అంతా రక్తసిక్తం, ఇన్ని బాధలు, మరి వాళ్ళు దుర్మార్గులు భయంకరంగా చిత్రవద చేసి హింసిస్తుంటే రక్తం అంతా గారిపోతుంటే తల్లి ఎలా నిలబడి ఉండొచ్చు ఆమె సిలువ దగ్గర? తల్లి ప్రేమ సహించడం వేరు. కానీ ఇప్పుడు ఈ బాధ చూడడానికి ఆమె మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఏసే స్థానంలో మీ కొడుకున్నాడు అనుకో, మీరు ఏం చేస్తారా? గుండెను రాయి చేసుకో. అది ఎట్లా చేసుకుంటారో నేర్పిస్తే నేను కూడా చేసుకుంటా. గుండెను రాయిగా చేసుకో. పాయింట్కి వచ్చినావు లిడియా, యు గెట్ ఎ ప్రైజ్. ముందే ఆమె ఆత్మలో సిద్ధపాటు పొందింది ఆమె. కరెక్టే లిడియా. రెఫరెన్స్ చెప్పు మరి. నీ హృదయంలో నుండి ఖడ్గం ఒకటి దూసుకొని వెళ్ళును. రెండు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. అంటే ఇది ముందే సిమియోన్ ప్రవక్త ప్రవచించినాడు కదా. అంటే ఖడ్గము నాకు అనిపిస్తుంది ఒక్కసారే ఖడ్గం దూసుకుపోయినట్టు, ఎన్నిసార్లు ఆమె గుండె నుండి ఖడ్గం దూసుకుపోయింది. కన్యక గర్భవతి కుమారుని కనును అనగానే ఒక ఖడ్గం దూసుకొని పోయింది భయంతో కదా. తర్వాత యోసేపు నిన్ను విడనాడుతా అన్నప్పుడు మళ్ళీ ఒక ఖడ్గం దూసుకొని పోయి ఉండవచ్చు. దాని తర్వాత ఆమె బంధువులు అందరూ వాళ్ళ ముందు ఏ విధంగా ఒక గర్భవతిగా ఉండాలి, అదొక షేమ్ కదా, సిగ్గు అవమానం, అది భరించినప్పుడు కూడా తర్వాత ఆమె ప్రసవ దినములు సమీపిస్తుండగా మరి ప్రజాసంఖ్య కొరకు ఆమె వెళ్ళడం, గాడిద మీద ప్రయాణం చేయాలి, సుఖం లేదు, మరి సౌకర్యం లేదు. అలా ఆమె కనడానికి కూడా ఏ సౌకర్యం లేదు కదా. ఆమె పశువుల పాకలు, అంటే ఇవన్నీ కూడా నాకు అనిపిస్తుంది ఒక్కసారి కాదు ఈ ఖడ్గం దూసుకుపోయింది, ఎన్నిసార్లు కోసుకొని. అదే మనం సర్కస్లో చూస్తాం చూడు, జాలీలో ఒక పిల్లని పెట్టి అన్ని దిక్కుల నుండి ఓడుస్తారు కదా, మీకు తెలుసు, చూసిండ్రు ఎప్పుడన్నా? అన్ని దిక్కుల నుండి ఖడ్గం పోతూ ఉంటుంది, కానీ ఆమె బయటకు వచ్చేస్తుంది ఏం హాని కాకుండా. అదేదో కన్నుకట్టు విద్య. కానీ ఈమెకి ఇలాంటి బాధలు ఆమె అనుభవించింది మరియా. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు హేరోదు చంపేస్తున్నాడు,
2 సంవత్సరాలు మరి 2 సంవత్సరాల క్రింద ఉన్న పిల్లలు చనిపిస్తున్నప్పుడు ఆమె ఆందోళన ఎంత ఉండేది కదా. హౌ మచ్ షీ సఫర్డ్. మరి ఇలాగూ ఆమె చాలా పటు అంటే ఒక గొప్ప కార్యాన్ని కొరకు ఈమె ఇన్ని బాధలు అనుభవించింది. మరి పరిచర్యలో కూడా మనం చూసినప్పుడు యేసు ప్రభు ఒకసారి అంటాడు కదా, ద్రాక్షారసం అయిపోయింది అంటే ఏమంటాడు, ఓ స్త్రీ, ఒక దగ్గర అయితే ఒక ట్రాన్స్లేషన్లో ఓ స్త్రీ నాతో నీకేమి పని అంటాడు. ఇంకా కొందరు వచ్చి అంటారు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులందరూ నీ కొరకు వేచి ఉన్నారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా మాట విని గైకొని వారే నా తల్లి. అప్పుడు కూడా నిజంగా ఒక తల్లికి ఎంత బాధ ఉంటుంది కదా. షీ మైట్ హవ్ రియల్లీ ఫెల్ట్ బ్యాడ్. కానీ ఇవన్నీ ఆమె భరించిందంటే, 12 ఏళ్ల బాబు మిస్ అవుతున్నాడు, చైల్డ్ మిస్సింగ్ ఎక్కడ, ఆయన యెరూషలేములో పెద్దలతో కూర్చొని మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళు ఎంతో దూరం వెళ్ళిపోయినారు, మళ్ళా తిరిగి రావడం, వెతకడం. ఇంకా ఎంత ధన్యములు అని అంటారు, మరీ ధన్యులు అని అంటారు. కరెక్ట్. అది తర్వాత మరి నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు వాళ్ళ సిలువనొద్ద మరియా తీక్షణంగా చూస్తుంది. ఒక తల్లి గుండె ఎంత గాయమై ఉండొచ్చు కదా. మరి స్త్రీలు కూడా ఉన్నారు, పురుషులైతే లేరు, అక్కడ చూస్తున్నారు, తిలకించి చూస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఈ తల్లికి ఇంత ధైర్యం ఎలా కలిగిందంటే, ఆయన మరణించిన 3వ రోజు లేస్తాడనే విశ్వాసం ఆమెకు ఉండిందేమో మరి కదా. షీ బిలీవ్ ద రిజరక్షన్ పవర్ ఆఫ్ జీసస్. ఈ మరణమైన నా ప్రభు తిరిగి మరణాన్ని గెలుస్తాడు, తిరిగి మృత్యుంజయుడు అవుతాడు, పునరుద్ధానుడు అవుతాడనే పూర్తి నమ్మకం ఆమెకు ఉండిందని నేను భావిస్తున్నాను. మీరేమంటారు? తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాననే సంతోషం. ఎవరు బలపరిచారు? అవును, అది ఎక్కడుంది చెప్తావా? నేను ఇప్పుడు వెళ్తున్నాను యెరూషలేముకు, అక్కడ నన్ను సిలువేస్తారు, నేను శ్రమలు భరించాలి, నేను మరణించినాక 3వ రోజు నేను తిరిగి లేస్తానని ఒక మాట ఎక్కడుంది? హల్లెలూయా. 16 చదువు. అది మత్తయి సువార్తనా? మత్తయి సువార్త 16:21 నుండి. ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడమ్మా. శిష్యులతో చెప్తుంటే 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పాడా? అక్కడ అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. ఇది మత్తయి 16:21. అవునమ్మా. మత్తయిలోనే ఇంకో దగ్గర కూడా ఉంది ఈ మాట, చెప్తారు. మత్తయిలోనే ఉంది, ఇంకా స్పష్టంగా ఉంది. ఎత్తుకండి జర, కొద్ది ఎక్సర్సైజ్ అనమాట. మత్తయిలోనే ఉంది. ఆ? 27. అదేంటి చదువు? అది కాదు, 3వ రోజు తిరిగి లేవడం.
సరే ఒక హింట్ ఇస్తా. వెరీ గుడ్. మాథ్యూ 20. అమూల్య చదువునానా? మైక్ ఇవ్వండి, మైక్ తొందరగా పాస్ ఆన్ చేయి. Matthew 20, 18, 19. Behold, we go up to Jerusalem, and the Son of Man shall be betrayed unto the chief priests and unto the scribes, and they shall condemn him to the death, and he shall deliver him to Gentiles to mock, and to scourge, and to crucify him, and the third day he shall be risen again. వెరీ గుడ్. నేను చదువుతాను. మత్తయి సువార్త 20:17 నుండి. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనే, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాను, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. హల్లెలూయా. వెరీ గుడ్ అమూల్య, గాడ్ బ్లెస్ యూ. సరే 10 ప్రైజ్లు అయిపోయింది. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా యాక్టివ్గా మీరు పాల్పొందినారు. ప్రసంగము దీంట్లోనే ఉంది కదా, ప్రసంగం మీరే చెప్పినారు ప్రసంగం అంతా. అయితే ఐ అప్రిషియేట్. ఇలా దేవుని వాక్యాన్ని బాగా పఠించాలి, నేర్చుకోవాలి, జ్ఞాపకం ఉంచాలి. సరే ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మరి అది ఎంతమంది చెప్తారో చూస్తా. ఈ సిలువనొద్ద మరియ ఇంత ధైర్యంగా నిలబడడానికి ఒక కారణం ఉన్నది. ఆ కారణము అంటే మీరు ఇప్పుడు అనేకమైన కారణాలు చెప్పినారు. దేవుని సేవ చేయడానికి ఎన్ని లక్షణాలు కావాలి అది చెప్పినారు. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి బలం కావాలన్నా, విశ్వాసం కావాలన్నా, నిరీక్షణ కావాలన్నా, ప్రేమ కావాలన్నా, లేకపోతే ధైర్యం కావాలన్నా, సామర్థ్యం కావాలన్నా, అభిషేకం కావాలన్నా ఒకటి కావాలి. అది ఏంది? అది ఆర్భాటం. పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే కూడా అది కావాలి. పునరుద్ధాన శక్తి కావాలంటే కూడా కావాలి. అది ప్రార్థన కావాలంటే కూడా అది కావాలి. విశ్వాసం కావాలంటే కూడా అదే ముఖ్యం. ఆశ కావాలంటే కూడా ఇది కావాలి. నిరీక్షణ కావాలంటే కూడా ఇది కావాలి. ఇవన్నీ కావాలంటే ఒకటి కావాలి. మనం చెప్పిండ్రంటే మళ్ళీసారి మంచి చీర కొనుక్కొని వస్తాం. ప్రైజ్ మంచి అభిషేకింపబడిన చీర నాదే ఇస్తాను, నా చీరనే ఇస్తాను. ఇవన్నీ చెప్పిన మా ఓర్పు సాన ఈ ఆత్మఫలాలన్నీ చెప్పిన లైన్గా. కానీ మీరు చాలా ఇంపార్టెంట్ చెప్పలే. ఎవరెవరు? రాదమ్మా చెప్పు. అది పరిశుద్ధాత్మ కావాలంటే కూడా ఇది కావాలంటున్నా కదా. మరియది సక్సెస్ సీక్రెట్. ఇది సక్సెస్ సీక్రెట్ ఆఫ్ మరియా. ఆఖరికి ఇదే చెప్పి ముగిస్తాను నేను. సమర్పణ, త్యాగము అన్నీ చెప్పినాం మనం. మీరు ముగ్గురు ఇటు రండి, మీరు పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ రండి, ఇటు కూర్చోండి. గణపరచడము ప్రాణంతో, ఆత్మతో, దేహంతో అవన్నీ మాకు తెలుసు. చిత్తం నెరవేర్చి అది అయిపోయింది. లేఖనా సరే, దీనికి ఉన్న నీ ఆన్సర్ కరెక్ట్. కానీ దీని రుజువు ఎక్కడుంది? ఆమె లేఖనాలు నమ్మిందని ఎక్కడుంది? అది చూపెట్టి ఫుల్ ప్రైజ్. కరెక్ట్. చప్పట్లు కొట్టండి. లూకా 2:19. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకున్నాడు. వాక్యం ఉంటేనే ఇవన్నీ మనకు వస్తుంది, అంతే కదా. ఏముంది? భద్రం చేసి 251 ఆల్సో
అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండేను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రమో చేసుకో. అంటే మీరు చెప్పినవన్నీ 99% ఈ ఒక్కదాని మీదనే ఆధారపడి ఉన్నది. ఎందుకంటే మనం వాక్యం వింటాం, ఒక చెవితో వింటాం, ఇంకో చెవితో వదిలేస్తాం. అది యేసుప్రభు కూడా అన్నాడు, మంచి నేలను పడిన విత్తనము ఎన్ని రెట్లు ఫలిస్తుందంట? 100 ఫలిస్తుంది. అందుకే మీరు చూడండి, మనము స్త్రీల సహవాసం పెట్టిన ఆరాధనలో కానీ మరి ఉపవాస ప్రార్థనలు కానీ కొందరు స్త్రీలు ఏం చేస్తారంటే విన్న వాక్యం అంతా టకటకటకటక రాసుకుంటారు. రాసుకునేది కాకుండా వాళ్ళు ఇంటికి పోయి కూడా దాన్ని ఇంకోసారి పరిశోధిస్తారు. తర్వాత ఏం చేస్తారంటే మెమరైజ్ చేస్తారు. దాన్ని ఏమంటే మెమరైజ్ అంటే నెమరు వేయడం కాదు. మెమరైజ్ అంటే జ్ఞాపకం, బై హార్ట్ కంఠపాఠంగా నేర్చుకుంటారు. తర్వాత దానికి జోడిస్తారు, వారి జీవితానికి అన్వయించుకుంటారు. మళ్ళీ ఆ వాక్యం వాళ్ళకి తిరిగి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి మాటికి ఏం చేస్తాడు? జ్ఞాపకము చేస్తాడు. అలాగనమాట వాళ్ళు వృద్ధి పొందుతారు అన్నిట్లో. అంటే అన్నిటికీ బేస్ ఏంటంటే వాక్యం యొక్క నిర్వచనం ఎక్కడుంది? సువార్తల్లో ఎక్కడుంది? యోహాను సువార్త 1:1. వెరీ గుడ్. ఆది యందు ఏముండెను? వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. దేవుని ఆయన ఆది యందు దేవుని యొద్ద, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా అంటే ఇప్పుడు మనం ధ్యానించిన సమస్తము కూడా దేని మూలంగా కలిగింది? దేవుని మరో పేరేంటి? వెరీ గుడ్ మ్యాథమెటిక్స్ ఇవి. వాక్యానికి మరో పేరు దేవుడు. కలిగిందంతా ఎవరి మూలన కలిగింది? దేవుడు ఎవరు? వాక్యం అంటే ఎవరు? వెరీ గుడ్, హల్లెలూయా. ఏది గతించినా వాక్యము గతించింది. అందుకే ఈ కొందరు ఊరికే ఏదో భక్తి ప్రదర్శిస్తూ ఉంటారు కదా, అది కొంతకాలం ఉంటుంది, అయిపోతుంది. కానీ దేవుని వాక్యాన్ని పట్టుకున్నామంటే నిరంతరం నిలుస్తాం. ఆకాశం భూమి గతించిపోతుంది కానీ దేవుని వాక్యము గతించదు. ఆయన మాటలన్నీ కూడా అగ్నిలో పుట్టము వేయబడింది. ఆయన వాక్యం ఆకాశం అందు నిలకడగా ఉంటుంది. యేసుప్రభు యొక్క నొసటి మీద ఒక నామం ఉండిందంట. ప్రకటన 19లో ఉంది. ఏమని? వాక్యం అనే నామం ఉండిందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వెరీ గుడ్, వెరీ లైవ్లీ డిస్కషన్. మరి మీకు బోర్ కొట్టలేదు, నాకు కూడా బోర్ కొట్టలేదు కదా. ఇది చాలామంది వింటున్నారు యూట్యూబ్లో మరి ఇతర మాధ్యమాల్లో. వాళ్ళకు కూడా దీవెనకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, నేను ప్రైజ్ పొందుకున్న వాళ్ళ పేర్లు చదువుతాను. 10 ప్రైజులు ఇస్తున్నాము. కృపాజ్యోతి లేచి నిలబండి. లిడియాకు 2 ప్రైజులు వచ్చింది. చప్పట్లు కొడదామా? సరిత వెరీ గుడ్. లిడియాకు 3 సార్లు చెప్పినావా నువ్వు ప్రైజ్? 2 ఉంటే 1 ఇచ్చేయమన్నాడు కదా ప్రభు. సరే, మరి పద్మ మా సాకులు అని చెప్పినారు. ఎవరది? జవాబు సాకులు. ఆ పేరేందమ్మా? మణి వేస్తుంది. తులసి, మార్గరెట్, అమూల్య. సరే రండి. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, ప్రైజ్ ఇస్తున్నాను తండ్రి. మరి వాళ్ళు సరైన జవాబులు చెప్పినారు. వారిని ఇంకా లోతులోకి తీసుకొని వెళ్ళండి. దేవుని వాక్యం ఒక ఘని నాయన. ఎంతగా నేర్చుకుంటే అంతగా మేము నీ చిత్తాన్ని నెరవేర్చగలం, అంతగా దీవింపబడతాం. మరియా విన్న మాటలన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకొని సర్వలోక రక్షకునికి తల్లిగా మారిపోయింది. స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడింది, ఆమె గర్భఫలము దీవింపబడింది నాయన. మరియాను భయపడకు, నువ్వు దేవుని వలన కృప పొందితివి అని అంటున్నాడు. దయాప్రాప్తురాల నీకు శుభం, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఎంత విశ్వాసం, ఎంత నిరీక్షణ, ఎంత నమ్మకమునైనా. సిలువనొద్ద ఆమె ఎంత తేరి చూస్తుంది. ఆమెకు తెలుసు పునరుద్ధానం మీద ఆమెకు నమ్మకం ఉంది ప్రభు.
ఈ నా కుమారుడు ఈరోజు మరణమై భూస్థాపితమైన మరణాన్ని గెలవగలడని, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరి మరణంతోనే జయిస్తాడని, మరణపు ముళ్ళును విరిచివేస్తాడని విశ్వాసం, 3వ రోజు తిరిగి లేస్తాడని నమ్మకం మరియకు ఉండింది. ప్రభు అలాంటి నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఓర్పు, తగ్గింపు, సహనము, సాత్వికము, ఎన్నెన్నో సుగుణాలు ఈరోజు స్త్రీలందరూ వల్లించినారు. అవన్నీ మాకు దయచేయమని, నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు మా అందరికి దయచేయమని, నీవు ఇచ్చిన పనులన్నీ మేము నమ్మకంగా చేయడానికి దర్శనం కలిగిన స్త్రీలుగా మమ్మల్ని మార్చమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. రండమ్మా. కృపాజ్యోతి, మీరు చప్పట్లు గట్టిగా కొడితే గాడ్ బ్లెస్ యూ. ప్రోత్సహించాలి కదా మనం ఇతరులు. ఇతరులు ఏదైనా సాధిస్తే మనకు సంతోషం ఉండాలి. అప్పుడు మనం కూడా సాధిస్తాం ఒకరోజు కదా. ఆమెకు వస్తే నేనేం చేయాలని ఇట్టిట్ట కొట్టదు, సగం మనసుతో చేయొద్దు. సంతోషంగా చేస్తే దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చేస్తాడు. లిడియా, గాడ్ బ్లెస్ యూ. అట్టనే ఆగితే ఇంకా 2 ఇచ్చేస్తా కదా నేను. నీకు 2 వచ్చినాయి, ఇంకొట్టండి డబుల్. అంటే నువ్వు అటు ఇటు నడవడం నీకు కష్టమని ఒకసారి ఇచ్చేసి. సరిత వచ్చేసిందా? ప్రైజ్ వచ్చిందమ్మా సరిత. పద్మ, మణి ఎవరండి? గాడ్ బ్లెస్. తులసికి ఇచ్చిన మార్గరెట్, అమూల్య, మంచి ప్రీచర్ కావాలా. వింటున్నావా? నీకు పేరు పెట్టింది నేనే, ఇక్కడే పుట్టినావు నువ్వు. సరే, అందరికీ శుభం. ఒక్కటి కూడా ఇవ్వలేదా?